ముచ్చట్లకి స్వాగతం. పిల్లలు, నా వీడియోలు, నా కథలు మీరు చూస్తున్నారు కదా. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఇప్పుడు కథలోకి వద్దాం. పిల్లలు, ఈ కథలో దురాశకి పోయిన ఒక రైతు ఏమయ్యాడో చూద్దాం. అనగనగనగా ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు ఒకరోజు బజారులో ఒక బాతుని కొన్నాడు. ఈ బాతుకి రోజు నేను ఆహారం ఇస్తే మంచిగా గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లని నేను తినగలను అని రోజు దానికి మంచిగా ఆహారం వేస్తూ పెంచుతున్నాడు. ఒకరోజు రైతు లేచి వచ్చి చూసేసరికి బాతు కింద ఇదేమిటి? ఈ బాతు గుడ్డు తెల్లగా కాకుండా ఇలా మెరుస్తోంది. ఇదేదో బంగారు గుడ్డులా ఉంది అని చేత్తో పట్టుకుని చూసేసరికి అది బంగారు గుడ్డు. అబ్బా, నేనెంత అదృష్టవంతుణ్ణి! ఈ బాతు బంగారు గుడ్లు పెడుతుంది కాబోలు. ఈ గుడ్లని నేను తీసుకెళ్లి బజార్లో అమ్ముకుని బాగా సంపాదిస్తాను అనుకున్నాడు. అలా బాత పెడుతున్న గుడ్లని తీసుకువెళ్లి రైతు బజార్లో అమ్ముకుని గొప్పవాడయ్యాడు. ఆ రైతు బంగారు గుడ్లని అమ్మగా వచ్చిన డబ్బులతో పెద్ద ఇల్లు కొనుక్కుని పెళ్లి చేసుకుని ఆనందంగా ఉన్నాడు. ఒకరోజు రైతు భార్య కూర్చుని ఇలా మాట్లాడుకున్నారు. ఈ బాతు రోజుకొక బంగారు గుడ్డ పెడుతోంది కదా, అదే దీనిని చంపి చూస్తే దీని పొట్టలో మొత్తం ఎన్ని బంగారు గుడ్లు ఉన్నాయో అన్ని ఒక్కసారి తీసేసుకోవచ్చు కదా అని రైతు భార్య అనుకుని ఆ బాతుని చంపేశారు. చచ్చిపోయిన బాతు పొట్టలో ఏమీ లేవు. అయ్యో, ఎంత తప్పు జరిగింది! మన దురాశ మనకి ఎంత కష్టం తెచ్చిపెట్టింది. మనం రోజుకొక బంగారు గుడ్డు తీసుకునితేనే బాగుండి ఉండేది అని చాలా బాధపడ్డారు. బాతు చచ్చిపోవడంతో వారి దగ్గరున్న సంపద, బంగారు నాణాలు, ఇల్లు అన్ని మాయమైపోయాయి. దురాశ పడకూడదు. దురాశ దుఃఖానికి చేటు. చూసాం కదా పిల్లలు, మనం మనకి ఉన్నదానితోనే ఆనందించాలి. ఆశకి పోతే రైతులాగే అవుతుంది.